రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ నియమితులయ్యారు. తార్నాకలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు భీమ్రావ్ యశ్వంత్, పార్టీ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్ ముఖ్య అతిథులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో సమత రాజ్యం స్థాపన రిపబ్లికన్ పార్టీ ధ్యేయం అన్నారు. మంత్రివర్గంలో ఒక ముస్లిం లేదు, ఒక క్రైస్తవునికి లేదు, ఒక బుద్ధిస్టుకి లేదు. మరి ఇవన్నీ ఎవరు కొట్టేస్తారు అవకాశాలను? కేవలం రెడ్డి, వెలమ, కమ్మ, చివరికి కాపు ఇట్లాంటి కులాలు మాత్రమే కొట్టేస్తున్నారు, బ్రాహ్మణ. కాబట్టి ఈ అర్థమే కూడా పోయింది ప్రజాస్వామ్యాన్ని. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రభుత్వాలని ప్రజాస్వామ్యం అంటాం. అందులో ఈ వర్గాలకు ఎక్కడ అవకాశం లేకుండా ఉంటే, 75 ఏళ్ళ తర్వాత కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉంటే మరి ఎప్పుడు వస్తుంది ఇంకా? సో కాబట్టి మేము ఈ పార్టీ నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఆయన రాజ్యాంగం ద్వారా ఎవరి జనాభా ఎంతో వారికంతా వాటా అన్ని రంగాల్లో రావాలని చెప్పాడు. సో ఆయన లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే భారత రాజ్యాంగ స్థాపనని చేయడానికి నేను ఇవాళ నిర్ణయం తీసుకున్నాను. నన్ను వారు ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు నేను రాష్ట్ర అధ్యక్ష పదవి 17వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఆ ప్రమాణ స్వీకారానికి వివిధ కుల సంఘాలు, మేధావులు అలా మొత్తం 500 మంది హాజరయ్యే అవకాశం ఉంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఎక్కిరిసిపోతుంది. ఎందుకంటే దళిత నాయకత్వం నుండి ఇవాళ గ్యాప్ ఉంది. అలా ఆర్ఎస్పీ ఎప్పుడైతే బీఎస్పీ నుండి వైదొలిగి మళ్ళీ దొర పార్టీలకు చేరిపోయిందో తర్వాత దళితులకు లీడర్షిప్ లేకుండా పోయింది తెలంగాణలో. సో కాబట్టి ఇవాళ దళితులకు కొత్త లీడర్షిప్ ఇవ్వడానికి నేను ముందుకు రావడం జరిగింది. వారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు మా అంబేద్కర్ గారి మనవడు యశ్వంత్ అంబేద్కర్ గారికి, అలాగే మరొక జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన డాక్టర్ వైకే తాంబ్రే గారికి, అలాగే మా మేజర్ చంద్రకాంత్ గారు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు ఇన్ఛార్జి, అలాగే మా ఉప్పులేటి దేవిప్రసాద్ గారు. సో వీరందరి కోరిక మేరకే నేను ఇవాళ బాధ్యత తీసుకోబోతున్నా. ఇంకొక విషయం కూడా మేము ముందు ఉంచాల్సుకున్నాం. అదేంటంటే నాకు అన్ని పార్టీల నుండి ఆహ్వానం వచ్చింది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వర్ధనపేట ఎమ్మెల్యే చేయమన్నారు, వారు టికెట్ ఇస్తా అన్నారు, మంత్రిని కూడా చేస్తా అన్నారు. నేను రిఫ్యూజ్ చేశాను. అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంపీ ఆఫరించారు, నేను రిఫ్యూజ్ చేశాను. బీజేపీ ఉప ఎన్నికల వరంగల్ ఎంపీ ఆఫరించారు, నేను రిఫ్యూజ్ చేశాను. సో ఈ ప్రధాన పార్టీలు ఇవి కూడా నాకు అవకాశాలు ఇచ్చినప్పుడు, ఆహ్వానాలు పలికినప్పటికీ కూడా నేను రిఫ్యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఒకటి బీఎస్పీలో మాత్రమే పనిచేశాను నేను 15 ఏళ్ళు. తర్వాత మాయావతి గారు నియంతృత్వ విధానాల వల్ల సూర్యప్రకాష్ తీసేసినాక నేను బయటికి పోయాను. తర్వాత రెండో పార్టీ ఇదే అంటే బహుజన ఐడియాలజీలో మాత్రమే పనిచేశాను. ఏ పార్టీ ఆహ్వానించినా నేను వెళ్ళలేదు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను ఆహ్వానించాను ఇక్కడ, కానీ నేను వెళ్ళలేదు. సో కాబట్టి వాళ్ళు ఈవెన్ నేను ఇండిపెండెంట్గా పోటీ చేశాను, కానీ ఏ పార్టీ సింబల్పై చేయలేదు. సిపిఐఎం కూడా మద్దతు ఇచ్చినప్పుడు వరంగల్ ఎంపీగా 2015లో నేను ఇండిపెండెంట్గానే చేశాను తప్ప వాళ్ళ పార్టీ సింబల్ తీసుకోలేదు. సో కాబట్టి ఇవాళ పూలే, పెరియార్ అండ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని తెలంగాణలో అమలు చేయడం, సామాజిక న్యాయాన్ని అందించడం, ఎవరి జనాభా ఎంతో అగ్రకులాల్లో కూడా వాళ్ళ వాళ్ళకి రావాలి, ప్రతి వాళ్ళకు కూడా రావాల్సింది. ప్రతి వర్గానికి వాళ్ళ జనాభా ప్రకారం మహిళలు కూడా రావాలి. మహిళలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు కూడా రావాలి. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, సంపదలు, పరిశ్రమలు అన్ని రంగాల్లో వాటా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇది ఒక పెను సంచలనం అవుతుంది రేపు రాష్ట్రంలో. ఖచ్చితంగా ఆ దిశగా మేము ఆర్పిఐ తీర్చిదిద్దుతూ రానున్న రోజుల్లో మేము ఒక 4వ ప్రత్యామ్నాయ శక్తి ఎదగడానికి మా ప్రయత్నం చేస్తాం. అంబేద్కర్ రాజ్య స్థాపన కావాలి అంటే అంబేద్కర్ రాజ్య స్థాపన అంటే సమతా రాజ్య స్థాపన.
సమత రాజ్యం అంటే ఎవరి జనాభా ఎంతో వారికంత వాటా అన్ని రంగాల్లో రావాలి. ఇప్పుడు మనకు ఏమైంది, ఒక రెడ్డి సామాజిక వర్గం 5% ఉంటే 46 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. అదే 56% బీసీలు ఉంటే కేవలం 19 మంది ఎమ్మెల్యేలు అయిపోయారు. వాళ్ళ ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది. కానీ వాళ్ళకి బాగా నష్టం జరిగింది వాళ్ళకి బీసీలు. అంతేకాకుండా ముస్లింలు 12% రిజర్వేషన్లు ఉన్నారు. 12% ఉన్నారు వాళ్ళు. 12%లో ఇవాళ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సో అంతో ఇంతో బెటర్, ఎందుకంటే వాళ్ళ సొంత పార్టీ ఉంది కాబట్టి, వాళ్ళకి సొంత పార్టీ ఎంఐఎం ఉంది కాబట్టి ముస్లింల కోసం ఇక ఆకాస్త అవకాశాలు వచ్చాయి. అదే కాంగ్రెస్లో ఒక ఎమ్మెల్యే అవకాశం రాలేదు. అదే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మిగతా బీజేపీ అయితే అసలు ఇయ్యదు. బీఆర్ఎస్లో కూడా ఒక ఎమ్మెల్యే లేడు, మంత్రివర్గంలో లేరు, మైనార్టీ లేరు. బీసీలు 3 ఉన్నారు, రెడ్లు 4 ఉన్నారు. 50% ఉన్న బీసీలు 3 ఉన్నారు, రెడ్లు 4 ఉంటే ఎస్సీ కూడా 4 ఉన్నారు. అంటే ఎక్కడ సమతుల్యత లేదు. బాగా నష్టం జరుగుతుంది ఎవరికంటే బీసీలకి. తర్వాత ముస్లిం ఒక మంత్రి వర్గంలో ఒకరు లేరు. ఆదివాసీలు అంటే సీతక్క ఉంది, దాంట్లో లంబాడీ లేరు మళ్ళా. సో మొన్ననే మాదిగా ప్రాతినిధ్యం లభించింది ఎస్సీలల్లా, మన లంబాడీలు మంత్రివర్గంలో లేదు. కాబట్టి ఈ రకంగా చూసుకుంటే సమతుల్యత అనేది లేదు ఇక్కడ కూడా. రాజకీయాలలో సమతుల్యత లేదు. వాళ్ళ జనాభా ఎంతో వాళ్ళకి వాటా రావట్లేదు. సో అందుకే ఇవాళ 42% బీసీల వాటా అని ఎందుకు అనాలి? 56% ఉన్నాక వాళ్ళు దాంట్లో 46%, ఈ 56% ఉన్న బీసీలో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల గురించి మాటే లేదు, ఏ పార్టీ మాట్లాడతలేదు. వాళ్ళు 40% ఉన్నారు వాళ్ళ జనాభా. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలన్నీ కూడా 40% జనాభా ఉంటే ఒక్కరి ప్రాతినిధ్యం లేదు. కేవలం 5 కులాలు మాత్రమే ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రాతినిధ్యం ఉన్నారు. అది కాపు, అలాగే ఇవాళ బీసీలలో కాపు, గుండూరు కాపు, యాదవ, అలాగే పద్మశాలి, గౌడ, ఈ 5 కులాలు మాత్రమే ప్రాతినిధ్యంలో ఉన్నాయి. మరి 117 కులాలలో 5 కులాలు పోతే 112 కులాలకు ఎక్కడ అవకాశాలు లేవు. ఎస్సీలలో కూడా 59 కులాలలో ఇప్పుడు వచ్చిందే 4 కులాలకు అవకాశం, 55 కులాలకు కూడా ఎస్సీలకు అవకాశాలు లేవు. అంటే కనీసం ఇన్ని సంవత్సరాలలో ఒకరి తర్వాత ఒకరికి 2 సంవత్సరాలకు ఒకసారికి మారుతూ ఉంటే కూడా మనకి అవకాశం వచ్చేది ఒక కులానికి. అట్లాగే ఎస్టీలలో కూడా, ఎస్టీలలో 2 తెగలు, ఒకటి లంబాడీ, ఒకటి ఆదివాసి. కానీ 33 తెగలు ఉన్నాయి లంబాడీ ఎస్టీలలో కూడా. 33 తెగలలో 2 తెగలకు అవకాశం వచ్చింది. సో మైనార్టీలలో కూడా కుల వ్యవస్థ ఉంది. అది ముస్లింలలో ఉంది, క్రైస్తవులలో ఉంది, బుద్ధి